హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా ఆది బ్లౌజ్‌తో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా ఉంటుందండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్‌లో వేసుకోవాలి. క్లోజ్‌గా ఉన్నది మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా గానీ క్లోజ్‌గా ఉన్నది మన సైడ్ ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి క్లోజ్‌గా ఉన్నదేమో నా సైడ్ వేసుకున్నాను. ఇక్కడ మనకు ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలున్నది తీసుకోండి. ఆది బ్లౌజ్‌ని తీరులాగా తీసేసేయండి. కిందికి హాఫ్ ఇంచ్ స్ట్రెయిట్‌గా ఉండేటట్టు మార్కింగ్ అనేది చేసేసుకోండి. కరెక్ట్‌గా ఉండేటట్టు మార్కింగ్ అనేది చేయండి హాఫ్ ఇంచు. ఇలా ఇక్కడ వరకే నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మీ ఆది బ్లౌజ్‌ని కరెక్ట్‌గా సైడ్ జెంటింగ్స్ సమానంగా ఉండేటట్టు చూసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగు, అలాగే డాట్స్ కోసము 1 ఇంచ్ తీసుకోండి. సైడ్ జెంటింగ్స్ కోసము మీరు 1 ½ ఇంచ్ తీసుకోవచ్చు. లేదంటే ఎంత ఉంటే అంత తీసుకోవచ్చండి మీరు. ఎంత ఉంటే నేను దానికి ఒక పాదమందం ఎక్స్ట్రా కలిపేసి మార్కింగ్ చేశానండి. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను పొడవు అనేది తీసుకుంటున్నాను. మన షోల్డర్ నుండి బ్యాక్ పార్ట్ మాత్రమే కొలత తీసుకోవాలి. షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది కదా! ఆ డాట్స్‌ని కరెక్ట్‌గా పట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇక్కడ నుండి పైనుండి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగులు చేయాలండి. ఎక్స్ట్రా ఇదేమో మెయిన్ మార్కింగ్ అండి. ఇక్కడ ఎక్స్ట్రా అంటే మీకు అర్థం కావాలి కాబట్టి చూపిస్తున్నాను చూడండి. కుట్టు కోసం మనకు పైన కొంచెం క్లాత్ అనేది ఉంటుంది కదా ఎక్స్ట్రా, దానికోసం పైన తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాక్ నెక్ అండి ఇది. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి. బ్యాక్ నెక్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడ కూడా. కింద సైడ్‌దేమో మెయిను, పైన సైడు పాదమందం ఎక్స్ట్రా అండి. ఇక్కడ చూడండి మీ ఆది బ్లౌజు ఇక్కడ నేను హ్యాండ్ కుట్టు నుంచి ఇక్కడ చివరి వరకి చూపిస్తున్నాను. ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా! అక్కడి నుండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ కుట్టు దగ్గర చంక భాగం కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మీ షోల్డర్ కొలవండి ఫస్ట్ మీ ఆది బ్లౌజ్‌కి షోల్డర్ ఎంతుందో అందుకే మీరు కరెక్ట్ కొలత ఉన్న బ్లౌజ్ తీసుకోండి. 2 ½ వచ్చింది. టోటల్‌గా నేను 5 పెట్టుకుంటున్నాను. అంటే 2 ½ 2 పాయింట్స్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డరు అంటే 2 ½ వచ్చింది కదా! నేను కొంచెం ఖర్చులోకి పోతుంది కాబట్టి 2 ½ 2 పాయింట్స్ ఎక్కువగా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి మనకు 2 పాయింట్స్ వచ్చింది. ఎందుకంటే 2 పాయింట్స్ అందులో కలిపాను కాబట్టి ఇందులో మనకు 2 పాయింట్స్ వచ్చింది. కింద సైడ్ మీరు కరెక్ట్‌గా మనము 2.5 మార్కింగ్ చేసుకున్నానండి కింద సైడు. కొంచెం క్రాస్‌గా వస్తుంది మార్కింగు. మనకు రౌండ్ నెక్ రావడం కోసం నేను కొంచెం అక్కడ సైడ్ నుంచి మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా. రౌండ్ నెక్ అనేది కరెక్ట్‌గా రావడం కోసం ఇలా. లేకపోతే మీకు మామూలుగా మనకు అంతే ఉంటే సరిపోతుంది అనుకున్నా మీరు ఎలా ఉందో అలా మార్కింగ్ చేయండి. ఇక్కడ చూడండి చంక డౌన్ పైన గీత నుంచి కాకుండా ఎక్స్ట్రా నుంచి కాకుండా మెయిన్ నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్‌గా 5 ½ వచ్చిందండి. 5 ½ మనం ఆల్రెడీ కొలత తీసుకున్నామండి మనము. ఆది బ్లౌజ్‌తో తీసుకున్నాం కాబట్టి నేను మీకు డౌట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 2 ½ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ అనేది తీసుకోండి. ఇక్కడ 1 ఇంచు ఇలా. ఇలా కరెక్ట్‌గా రౌండ్‌గా షేప్ వచ్చేటట్టు చూసుకొని వేయండి. ఇంకొంచెం ఇలా. ఇక్కడ చూడండి ఇక్కడేమో 1/2 ఇంచు ఇక్కడ 1 ఇంచు. ఇప్పుడు వచ్చేసి మీరు మీ ఆది బ్లౌజు ఉక్స్ పట్టి ఉంటుంది కదండీ! ఉక్స్ పట్టి నుంచి చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా! దీనికి ఈ గీతకి స్ట్రెయిట్‌గానే పట్టండి. ఇక్కడ నుండి ఇది ఎక్కడ ఉందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ. కుట్టు ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకి. దీనికి మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా! దానికి ఒక మార్కింగ్ అనేది కలిపేసేయండి. ఇక్కడ సైడ్ జెంటిక్స్ కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా! దానికి కూడా ఒక మార్కింగ్ చేసేసేయండి. ఇక్కడ మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా! ఇక్కడ డాట్స్ షోల్డర్ దగ్గర మధ్యలో చూసుకొని మార్కింగ్ చేయండి. పొడవు వచ్చేసి 3 తీసుకోవచ్చు, 3 ½ తీసుకోవచ్చు. బ్లౌజ్ హైట్‌ని బట్టి తీసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది తెలుతుంది. ఎందుకంటే మనకు షోల్డర్, నెక్ కలిపి 5 వచ్చింది కదా! ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు ఉక్స్ పట్టి 2, కాజా పట్టి 3 ఇందులోనే వెళ్తుంది. ఈ క్లాత్‌ని అసలు వేస్ట్ చేయకండి. పొడవు కూడా కరెక్ట్‌గా సరిపోతుంది ఉక్స్ పట్టి, కాజా పట్టి పెట్టేటప్పుడు. దీన్ని ఇప్పుడు కటింగ్ అనేది చేసేసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం స్టిచింగ్ వీడియోస్ కూడా, కటింగ్ వీడియోస్ కూడా ఇంకా మీకు క్లారిటీగా పేపర్ పైన కట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి. వెళ్ళి చూసేసేయండి. అలాగే చూడండి ఇక్కడ సైడ్ పెట్టుకోవచ్చు. మనము ఎలా అయినా పెట్టుకోవచ్చు. కానీ కొంచెం క్రాస్‌గా పెట్టాలండి. ఇక్కడ సైడ్ పెడితే మనకు షేప్ పట్టీలు అనేటివి ఇక్కడ ఎళ్తాయి కాబట్టి క్లాత్ అనేది వేస్ట్ అవుతుందండి. నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు మీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ముందు భాగం తీసుకోండి. షోల్డర్ నుండి ఫస్ట్ డాటు మన కింద సైడ్ డాట్ ఉంటుంది కదా! ఆ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కోల్చుకోండి. మాక్సిమం మనకు 1 ½ ఇంచ్ గానీ 1, 2 పాయింట్స్ గానీ వస్తుంది. లేదంటే 1 ఇంచ్ కూడా రావచ్చు. కాబట్టి అది ఎంత ఉందో అంత మలిపేసేసేయండి. ఇప్పుడు మనం కొలత తీసుకున్నాం కదా! షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ వరకి మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ పైన పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. అది కరెక్ట్‌గా వచ్చిందో లేదో 1 ½ ఇంచ్ చూసుకోండి మలిపేసి మళ్ళీ. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెడితే మనకు షేప్ పట్టీలు అనేటివి రావు కాబట్టి నేను ఇక్కడ నుంచి దీన్ని ఆపోజిట్ పైన సైడ్ పెడుతున్నానండి. ఇక్కడ మనకు షేప్ పట్టీలు వస్తాయి ఇక్కడ. కాబట్టి మనము ఇక్కడ కట్ చేస్తే మన పొడవు అనేది తగ్గిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్‌ని మనం అక్కడ కట్ చేస్తే పొడవు తగ్గిపోతుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టానండి. కొంచెం క్రాస్‌గా పెట్టండి. ఇప్పుడు వచ్చేసి మనము ఎలా ఉందో అలా మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నేను పొడవు అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి.
ఇప్పుడు ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేయండి. ఇలా సైడ్‌కి అలాగే చంక భాగం దగ్గర, షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా మార్కింగ్ అనేది చేసుకోండి. హెచ్చు తగ్గులు లేకుండా మార్కింగ్ అనేది చేసుకోండి కొంచెం. ఇలా. ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్‌ని తీసేసేయండి. తీసేసి ఇక్కడ మీకు ఆది బ్లౌజ్‌కి ఉక్స్ పట్టి సైడే కొలత తీసుకోవాలండి ఇప్పుడు కూడా. షోల్డర్ నుండి ఇక్కడ ఉక్స్ పట్టి ఉంది చూడండి. ఉక్స్ పట్టి ఫస్ట్ ఎంట్రీ కుట్టు ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి కాదండి. ఇక్కడ మార్కింగ్ చేయండి. ఇక్కడ మార్కింగ్ చేసేసి స్కేల్‌తోని సమానంగా వేసుకోండి మార్కింగ్ అనేది. కంపల్సరీ బిగినర్స్ అయినా ఇంకెవ్వరైనా కానీ మీరు స్కేల్ వాడితేనే కరెక్ట్‌గా మార్కింగ్ వస్తుంది. అప్పుడే మీకు కరెక్ట్‌గా కటింగ్ అనేది కూడా వస్తుందండి. స్కేల్ కంపల్సరీగా వాడండి. ఇక్కడ హాఫ్ ఇంచు ఇలా లోతు అనేది తీసుకోండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా రౌండ్‌గా రావడం కోసం అని చెప్పేసి నేను గీత కంటే అక్కడ సైడ్ నుంచి వేస్తున్నాను. ఏమీ కాదండి. మనకు షేప్ కరెక్ట్‌గా వస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక పాదం మందం ఇలా మార్కింగ్ అనేది చేసేసి ఇక్కడ నుండి మనకు ఈ షేప్ పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకే ఇలా మార్కింగ్ చేయండి. షేప్ పట్టి కుట్టు ఎక్స్ట్రా కోసం ఇలా మార్కింగ్ చేసినండి. ఇప్పుడొచ్చేసి మీ ఆది బ్లౌజు చూడండి ఇక్కడ మనం ఉక్స్ పట్టి సైడు ఇక్కడ ఇది కింద సైడ్ ఇలా మలిపేసేసి ఇక్కడ మనకు చంకబాన్ దగ్గర కుట్టు ఉంటుంది కదా! ఆ కుట్టు నుండి కరెక్ట్‌గా పట్టుకొని ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్‌లు చేసుకోండి ఇక్కడ. మనకు సైడ్ జెంటిక్స్ దగ్గర. ఇప్పుడు మరొకసారి మనం పొడవు అనేది చెక్ చేద్దామండి. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంది కదండీ! ఈ డాట్ పై వరకు వస్తే పై వరకి మార్కింగ్ చేయండి. కిందకొచ్చిందనుకోండి కింద సైడ్ మార్కింగ్ చేయండి. కింద ఎందుకొస్తుందంటే చెస్ట్ ఎక్కువ ఉన్నా లేదంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కింద సైడ్ వస్తుంది. నార్మల్‌గా ఉండే బ్లౌజులకి కొంచెం పైకి వస్తుంది. ఒక పాదం మందం అలా. ఇలా చంక భాగం దగ్గర మనం ఒక పాదం మందం లోతనేది తీసుకొని ఇప్పుడు షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా మార్కింగ్ అనేది వేయండి. ఇలా. ఇది షేప్ పట్టి అనేది మనం ఇక్కడ జెయింటింగ్ చేస్తాం కదా! కింద సైడ్ వచ్చిన వాళ్ళు ఇలా వేయండి. నేను వారి కోసం కూడా ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ కింద సైడ్ వచ్చిన వాళ్ళు ఇలా వేయండి. పైనుంచి వస్తే ఇలా ఇప్పుడు నేను ఇది కరెక్ట్‌గా నాకు ఇది కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ చేసేసేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము డాట్స్ ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. ఉక్స్ పట్టి దగ్గర ఇలా సమానంగా మలిపేసి 2.5కి మార్కింగ్ అనేది చేయండి. పొడవు వచ్చేసి 2.5 తీసుకోండి. ఇక్కడ సమానంగా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు షోల్డర్‌కి మిడిల్‌లో చూసుకొని అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు వచ్చేటట్టు చూడండి. అంటే 1 ఇంచ్ ఉంటుంది మనకు డాట్‌గా. కాబట్టి మనము అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ చూడండి 3.5కి కరెక్ట్‌గా మనకి కరెక్ట్ వచ్చింది ఇక్కడ. 3.5కి ఫస్ట్ డాట్ అనేది ఉందండి. ఈ రెండిటికి మధ్యలో మనము చంక భాగం దగ్గర ఒక డాటు, ఈ మూడిటికి మధ్యలో కొందరు ఫోర్త్ పిన్ కూడా పెట్టుకుంటారు కాబట్టి ఈ మూడిటికి మధ్యలో ఉండాలండి. ఇలా. మీరు బ్లౌజెస్ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే అందాజతో పెట్టేస్తూ ఉంటారండి. మనకి ఇలా ట్రయాంగిల్ షేప్‌లో రావాలి. డాట్స్ మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. హ్యాండ్స్‌కి ఇలా 4 మడతలుగా వేసేసేయండి. వేసేసి కింద సైడ్ నేను హాఫ్ ఇంచ్ గాని, పాదం మందం కానీ మీకు ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే పాదం మందం చేసేసేయండి. ఒకవేళ 1 ఇంచ్ ఎందుకోసం అంటే మీరు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే 1 ఇంచ్ వదిలేసేయండి. నేను మనకు హెచ్చు తగ్గులు అనేటివి ఉండవు కాబట్టి ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ పొడవు అనేది పెంచడం కోసం మార్కింగ్ అనేది చేశానండి. ఒకవేళ మీకు కరెక్ట్‌గా ఉండి కూడా ఒకవేళ కటింగ్ అనేది చేసేసేయండి ఫస్ట్. మీకు హెచ్చు తగ్గులు ఉంటే ఫస్ట్ కటింగ్ చేసి సమానంగా కట్ చేసుకున్నాక తర్వాతనే మీరు కింద సైడ్ హాఫ్ ఇంచ్ గానీ, 1 ఇంచ్ కానీ హెమ్మింగ్ అయితే 1 ఇంచ్. హెమ్మింగ్ ఏం లేదు మలిపేసి కుడుతున్నామంటే హాఫ్ ఇంచ్. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ చంక భాగం దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసేసి హ్యాండ్‌ని తీసేసేయండి. ఇక్కడ మనము ఎక్స్ట్రా కోసం ఇచ్చిన దానికి ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ అనేది చేసేసేయండి. చేసేసి ఇక్కడ మనకు చంక డౌన్ వచ్చేసి 3 కరెక్ట్‌గా ఉందండి. మళ్ళీ మనం కొలత తీసుకోనవసరం లేదు. ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్, 1.5 ఇంచు మార్కింగ్ అనేది చేసేసేయండి. దీన్ని మీకు ఒకవేళ కరెక్ట్‌గా మీ సైడ్ అనేది మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మీ సైడ్ హ్యాండ్‌ని వేసేసి ఇలా, ఇలా కలిపేసేయండి. కొంచెం ఐబ్రో షేప్‌గా వస్తుంది ఇలా ప్రాక్టీస్ చేయండి. లేదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పేపర్ మీద కట్ చేసి కరెక్ట్‌గా వచ్చిందనిపిస్తేనే మీకు క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చండి. మీరు మొత్తం బాడీ పార్ట్స్ కూడా ఒకవేళ మాకు పేపర్ మీదనే వచ్చు, మాకిక్కడ బ్లౌజ్ పైన కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతాం అనుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని, ఆ పేపర్‌లని క్లాత్ మీద పెట్టేసి కరెక్ట్‌గా కటింగ్ అనేది చేసేసుకుంటే అయిపోతుందండి. సైడ్‌లో కూడా క్లాత్ ఏమైనా హెచ్చు తగ్గులుంటే సమానంగా కట్ చేసేసుకోండి. నేను 2 ఇలా విడతీసానండి కొంచెం కట్ చేసేసి. సమానంగా కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తుంది మనకు హ్యాండ్ అనేది. నేను లోతు అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. 2 కూడా లోతు తీసేటప్పుడు మనకిక్కడ మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వండి ఇలా. ఒక టక్ ఇస్తే కరెక్ట్‌గా మనకు లోతు అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి. 2 లోతులు కూడా ఫ్రంట్ పార్ట్ సైడే రావాలి. అందుకే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్‌గా చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనకు షేప్ పట్టి అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ చెప్పాను కదండీ షేప్ పట్టి అనేది వస్తుందని చెప్పేసి. నేను ఫస్ట్ ఒక షేప్ పట్టి అనేది కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా కరెక్ట్‌గా పెట్టేసేయండి సమానంగా.
పైన సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. కింద సైడ్ వచ్చేసి 2 ఇంచెస్‌కి తగ్గుతూ రావాలండి. పైన 3 కదా! 3 నుంచి కొంచెం కొంచెం తగ్గిస్తూ వస్తే కరెక్ట్‌గా ఉంటుందండి. షేప్ పట్టి పొడవనేది తీసుకుంటున్నానండి. ఇక్కడ వరకు ఉంది. ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రానే తీసుకుంటున్నాను నేను. మళ్ళీ మనం అతుకులేయాల్సొస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి మనకు 2 ఉంటుంది కింద సైడు. నేను ఆల్రెడీ ఆది బ్లౌజ్ కొలత అనేది తీసుకొని చెప్తున్నాను. మీకు కన్ఫ్యూజ్ అయిపోతుందని చెప్పేసి. పైన సైడ్ 3 కింద సైడ్ 2 ఇంచెస్‌కి ఇలా మార్కింగ్ చేయండి. పైన సైడ్ కరెక్ట్‌గా ఉందండి. మీరిప్పుడు కటింగ్ అనేది చేసేటప్పుడు షేప్ వచ్చేటట్టు చూసుకోండి కొంచెం. షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేస్తే కరెక్ట్‌గా వస్తుందండి. చాలా సింపుల్‌గా ఉంటుంది ఈ కటింగ్ అయితే. ఇలా ఈజీగా కట్ చేసేసేయండి. లైవ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. చూడండి మనకు షేప్ పట్టి కరెక్ట్‌గా వచ్చింది కదా! దీన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక దాని పైన పెట్టేసి కట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. షేప్ పట్టీలు కటింగ్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీకేమైనా డౌట్ ఉంటే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి.